ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లోక్సభ సీట్ల పెంపు డీలిమిటేషన్ పై కేంద్రం స్పష్టతిస్తోంది. ప్రోరేటా ప్రకారమే సీట్ల పెంపు ఉంది, ఇదే ఫైనల్ అని చెప్తోంది. ప్రస్తుతం ఉన్న స్థానాలకి 50% సీట్లు పెంచడమే ప్రోరేటా అంటే. జనాభా లెక్కల ఆధారంగా ఈ సీట్ల సంఖ్య పెంచట్లేదు అని క్లారిటీ ఇచ్చింది. సీట్ల నిష్పత్తి యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం చెప్తోంది. అన్ని రాష్ట్రాల్లో 50% సీట్ల పెంపు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. బిల్లులో ఈ విషయం చాలా స్పష్టంగా ప్రస్తావించామని ప్రభుత్వం చెప్తోంది. దీనిపై వక్రీకరణలు, తప్పుడు కథనాలు సరికాదంటోంది కేంద్రం. ఈ అంశంపై పార్లమెంట్లో మరింత క్లారిటీగా ఆన్సర్ ఇస్తామని చెప్తోంది. రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపుపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు కేంద్రం. ఎవరికీ అన్యాయం జరగదంటూ భరోసానైతే ఇస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చెయ్యబోవడం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది కేంద్రం. ప్రోరేటా పద్ధతిలోనే సీట్ల సంఖ్య పెంచుతామని చెప్తోంది. 50% ఫార్ములా అప్లై చేయడమే ప్రోరేటా పద్ధతి అంటే అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న ఎంపీ స్థానాల్ని 50% పెంచుతారు. ఇందులో జనాభా లెక్కల ఊసే రాదు అని చెప్తోంది కేంద్రం. ఇక సీట్ల నిష్పత్తి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24%గా ఉంది. ఈ 24% సీట్ల పెంపు తర్వాత కూడా యథాతథంగా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు సౌత్ స్టేట్స్ ఏవైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయో, సీట్ల సంఖ్య మనకి తగ్గిపోతే మన ప్రాభవం, మన ప్రాతినిధ్యం అక్కడ తగ్గిపోతుంది, మన మాట కేంద్రం వినదు అని దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయో ఆ విషయంలో చాలా క్లియర్గా కేంద్రం చెప్తోంది. సీట్ల సంఖ్య పెరిగిన తర్వాత కూడా కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాలకి ఎలాంటి అన్యాయం జరగదని చెప్తోంది. దీనిపై ఎవరూ కూడా వక్రీకరణలు, తప్పుడు కథనాలు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ అంశంపై పార్లమెంట్లో ఇంకా క్లారిటీ ఇస్తామని చెప్పింది కేంద్రం.